ఈ గ్రంథంలో ఉపదేశాన్ని ఇచ్చాడు అర్జునుడికి శ్రీకృష్ణుడు. అందులో 4వ అధ్యాయం 8వ వచనం ఇట్లా ఉంటుంది: పవిత్రానాయ సాధూనాం వినాశాయ చతుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యుగే. పవిత్రులను సాధువులను కాపాడటానికి, దుర్మార్గులను దుష్టులను నాశనం చేయడానికి, మంచి సమాజాన్ని, పవిత్రమైనటువంటి సమాజాన్ని స్థాపించడానికి ఆయా కాలాల్లో ఆయా యుగాల్లో నేను అవతరిస్తూ ఉంటాను అని అన్నాడు శ్రీకృష్ణుడు. దట్స్ అ ప్రామిస్, ఒక విధమైనటువంటి ప్రామిస్. నీకు ప్రాబ్లం ఉన్నదా? నీకు కష్టం అనిపిస్తుందా? నీ ప్రాబ్లం నుంచి నీకు ఎట్లా బయటకు రావాలో అర్థం కావట్లేదా? నీలో ఆవేదన ఉన్నదా? అటువంటి సిచ్యుయేషన్ ఉంటే కనుక దెర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్. దాట్ సొల్యూషన్ కమ్స్ ఫ్రమ్ అబౌవ్, పై నుంచి. సో వీఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ సేవియర్, ఒక రక్షకుడి కోసం ఎదురు చూస్తాం. కానీ భారతదేశంలో ఉన్నటువంటి ఒక ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుళ్ళకి ఏం కొదువు లేదు. 33 కోట్ల దేవుళ్ళు ఉన్నారు ఈ దేశంలో. 108 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో ప్రతి ముగ్గురికి ఒక దేవుడు. ఫర్ ఎవ్రీ 3 persons we have one God. అయితే ఇంతమంది దేవుళ్ళు మన ప్రాబ్లం సాల్వ్ చేసేవాళ్ళ, మనకు ప్రాబ్లం క్రియేట్ చేసేవాళ్ళు. నేను ఒక దేవుడిని కించపరచాలి అని మాట్లాడతా. సింపుల్ లాజిక్ నేను ముందు పెడతాను. దేవుడు అనేవాడు సర్వశక్తిమంతుడైతే, దేవుడు అనేవాడు అన్నిటికంటే పైన ఉన్నవాడైతే, దేవుడు అనేవాడు చాలా గొప్పవాడైతే, దేవుడు మానవుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఎన్ని అవతారాలు ఎత్తాలి, ఎన్ని అటెంప్ట్స్ ఆయనకు ఉండాలి, ఎన్ని ప్రయత్నాలు చేయాలి? మై సింపుల్ లాజిక్ ఇస్ దిస్: దేవుడు సర్వశక్తిమంతుడైతే ఆయన ఒకే ఒక అటెంప్ట్ లో, ఒకే ఒక ప్రయత్నంలో మానవుని ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఒకవేళ రెండోసారి వచ్చాడు అనుకో, ఎందుకు వచ్చింది రెండోసారి? మొదటిసారి ఫెయిల్ అయ్యాడు అని అర్థం. ఆయన ఫెయిల్ అయితే ఆయన దేవుడు అంటారు. ఆయన్ని ఫెయిల్యూర్ లేనివాడు దేవుడు. ఫెయిల్యూర్ లేనివాడు దేవుడు అయితే మానవుడు ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక అటెంప్ట్ ఉండాలి. అయితే ఆ దేవుడు ఎవరు? నా ప్రాబ్లం సాల్వ్ చేయగలిగేటువంటి దేవుడు ఎవరు? నాకు శాంతిని అనుగ్రహించగలిగేటువంటి దేవుడు ఎవరు? ఎందుకంటే ఈ దేశంలో శాంతి కోసం మనం ప్రార్థన చేస్తాం. శాంతి అని అంటే బయట ఉన్నటువంటి కొట్లాటల గురించి కాదు. బయట ఉన్న కొట్లాటలు చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. పోలీసులు పెట్టి సాల్వ్ చేయొచ్చు, కర్ఫ్యూ పెట్టి సాల్వ్ చేయొచ్చు, ఎమర్జెన్సీ పెట్టి సాల్వ్ చేయొచ్చు. కానీ సాల్వ్ చేయలేని ప్రాబ్లము, సాల్వ్ చేయలేనట్టు వార్, యుద్ధం ఎక్కడ జరుగుతుంది తెలుసా? ఇట్ ఈస్ ఇన్సైడ్, హృదయంలో. మన హృదయంలో జరిగేటువంటి ఆ యుద్ధాన్ని ఎవరు సాల్వ్ చేయగలరు? అదే క్వశ్చన్ రైజ్ చేశాడు అర్జునుడు శ్రీకృష్ణుడి దగ్గర. భగవద్గీత 16వ అధ్యాయం 4వ వచనంలో: నానా చిత్త విభ్రాంతో మోహజాత సమావృత ప్రశక్త కామ భోగేశ పతంతి నరకే అశుచో. నానా విధములైనటువంటి కోరికలు ఉన్నటువంటి నేను సుఖభోగాల కోసం కొన్ని ప్రయత్నాలు చేశాను. అయితే ఆ ప్రయత్నాలు నాలో నరక వేదన పెట్టాయి. దెర్ ఇస్ ఎ హెల్ ఇన్ మీ. నరకం అనేది బయట ఉన్నది అనుకుంటే పొరపాటు. ఇట్స్ ఇన్ మీ, నాలో ఉన్నది.